తీస్తా, నాలోని క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. సింగింగ్ కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. అయ్యో అన్న ట్రవిస్ ఏమిటి ఇది, సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చిండ్రు ఇద్దరు కలిసి ఈ టైంలో. ఇప్పుడు వచ్చినారు ఏమిటే? ఇప్పుడా అప్పుడా అభిషేకం? ఓ రాత్రి 12 గంటలకే వచ్చినాంలే. ఏం చెప్పమంటావురా నాయనా, రాత్రి నుండి ఇక్కడ ఉండి మాకు గడ్డ కట్టినంత పని అయ్యింది ఈ చలిలో. లోపలికి వద్దాం అనుకుంటే డోర్ మూసుకొని నువ్వు పనుకోండావు లోపల. డోర్ మూసుంటే ఏంది ట్రావిస్, డోర్ దబక్ దబక్ అంటే నేను లేనా ఏంది? ప్యాట్ కుమిన్స్ బాయ్ దబ దబా స్టేడియంలని సైలెంట్గా వచ్చిండు బాయ్. ఇలాంటి చిన్న చిన్న డోర్ సౌండ్లు చేస్తే ఏం మంచిగా ఉంటుందని తెల్లారే వరకు బయటనే ఉండిపోయినామే. మీరు వస్తున్నారని ఒక కాల్ కూడా లేదు, మెసేజ్ లేదు, ఏం కొంపలంటూ పోయినాయా అని రాత్రికి రాత్రే ఊడిపడి పడినారు. అట్లా కాదే అభిషేక్, మొన్నే కదా నీ ఐపీఎల్ మినీ యాక్షన్లో మన ఎస్ఆర్హెచ్ టీంలోకి కొత్త ప్లేయర్లు వచ్చిండ్రు. ఇప్పటిదాకా ఐపీఎల్లో టాప్ 5 హైయెస్ట్ స్కోర్ చేసిన టీమ్స్లో 4 మనమే ఉన్నాయి కదనే. గీతూరు కూడా 300 గంటలంటే మన పద్ధతులు ఏంది, విధానాలు ఏంటో అన్ని పూర్తిగా చెప్పాలి కదే పిల్లకాయలకి. ఐపీఎల్కి ఇంకా టైం ఉంది కదనే, మన విధానాలు కొద్దిగా అలవాటు చేద్దాం లెగ్. ఇప్పుడు ఏం వచ్చింది అంత తొందర చెప్పు. ఐపీఎల్ మినీ యాక్షన్ కోసం వెళ్తే ఆర్సీబీ వాళ్ళు, కేకేఆర్ వాళ్ళు కావ్య మేడంని 300 కొట్టు మీతోని కాదులే లైట్ తీసుకోమని చెప్పినారంట. దానికి మన కావ్య మేడం బాగా హట్ అయింది. ఈసారి 300 కొట్టకపోతే ఈ పాట్ కుమీన్స్ అన్నను ఏ ఉల్లిపాయలకో లేదా పాత సామాన్లోకి ఇచ్చేస్తున్నాం అంటుంది. గంత పెద్ద మాట ఆర్సీబీ నయాళ్ళు, కేకేఆర్ నయాళ్ళది వాళ్ళ మీదనే 300 కొట్టి మన కాటేరమ్మ కొడుకు పవర్ ఏంటో చూపించాలి. ఇప్పుడు మన బ్యాట్స్మెన్ అందరితోని మీటింగ్ రమ్మను. కొత్తగా వచ్చిన పిల్ల నాయాలను మన పద్ధతులు ఏందో, మన విధానాలు ఏంటి వాళ్ళకి రక్తంలోకి ఎక్కిద్దాం అన్నిటినీ. ఓకేనా? సరే బేగా రెడీ అయ్యి టీంకి మీటింగ్ పోదాం. ఓకేనా? నా ప్రియతమైన ఎస్ఆర్హెచ్ పిల్లకాయలారా, సారీ కాటేరమ్మ కొడుకులకి నా నమస్తే. ఐపీఎల్లో ఉన్న మొత్తం 9 టీములకి నియమాలకి మన ఎస్ఆర్ఎస్ నియమాలకి చాలా తేడాలు ఉన్నాయిరా. ఎవరైతే ప్లేయర్స్ కొత్తగా వచ్చిండ్రో వాళ్ళకి మన నియమాలు తెలియాలి. అందుకోసమే ఈ మీటింగ్. ఇంకా మీటింగ్ స్టార్ట్ చేద్దామా? అంతకంటే ముందుగా ఒక్కోసారి అటెండెన్స్ చేసుకుందాం. మొదటగా అమీర్పేట అభిషేకం వచ్చినానే అన్న. తర్వాత ఖతర్నాక్ హెడ్ ఎస్ వచ్చినానే అన్న. ఇబ్రహీం పట్నం ఇషాన్ కిషన్ ప్రెజెంట్ అన్న వచ్చేసిన. అమీల నిజాంపేట నితీష్ రెడ్డి ఇది నా ఊరే అయ్యా, కాకుండా ఉంటానా ప్రెజెంట్ అన్న ప్రెజెంటే. ఇంకా కూకట్పల్లి హెన్రిక్ క్లాజెన్ వచ్చినావా కల్సన్? 23 కోట్లు పెట్టి కొనుక్కున్నారే, నాకు రాకుండా ఎక్కడికి పోతానే? ముందుగానే వచ్చి ఉన్నాను. తర్వాత పంజాగుట్ ప్యాట్ కుమిన్స్ గంటే నేను రాకుండా ఉంటానా? నేను కూడా ప్రెజెంట్. మన టీంలో ఉన్న బ్యాట్స్మెన్స్ అందరూ వచ్చేసినారు కదనే. ఇక టీం మీటింగ్ షూట్ చేద్దామా? ఏంటి షూట్ చేసేది? యాక్షన్ అయిపోయి దగ్గర చాలా దినాలు కావాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ప్రెజెంట్ బుక్లో నా పేరు ఎక్కించా, నాకు రూమ్ కూడా ఇవ్వాలా, అలాట్ చేయలేదు. కనీసం ఏమన్నా పెట్టుకొని తిందాం అనుకుంటే ఓ ప్లేట్ కూడా ఇవ్వాలా. నా ముఖానికి పద్ధతి నియమాలని ముట్టుకుంటున్నారు. ఇవేనా మీ పద్ధతులన్నీ? ఫీల్ అవ్వమాకే. నీ గసాల పేరేమిటో చెప్పు, ఇప్పుడే ఎక్కిస్తా ప్రెజెంట్ బుక్లోకి. లియాము గియాములు అనేది పక్కకు పెట్టి మాకున్న నియమాల ప్రకారం నీ పేరు రాస్తాము. నీ పేరు గిప్పటి నుండి లింగంపల్లి లివింగ్ స్టోన్. సరేనా? సూపర్ అన్న పేరు, నాకు ఓకే. ఇంకా ఎవరన్నా పేరు ఎక్కించుకుంటారానే? బాయ్ నేను సలీల్ అరోనానే. నీ పేరు చలిబండ సలీల్ అరోరా పెడుతున్నాం. సరేనా? సూపర్ జబర్దస్త్ ఉందే నా పేరు. వీళ్ళ పద్ధతులు ఏంది మరి ఈ రకంగా ఉన్నాయి? గప్పుడేనా దీనికే ఇలా నోరు ఎల్లబెడితే ఎట్లరా? మీకు ఇంకా చాలా పద్ధతులు నియమాలు నేర్పించాలనే. ఓ 2 minutes అట్లా పక్కకు పోయి కూర్చోండి. మీ సీనియర్ అన్నోళ్ళకి అయిపోయాక మీకు స్పెషల్గా క్లాస్ తీసుకుంటాం. ఫస్ట్ అభిషేకం, ఈ 2026 ఐపీఎల్లో నీ గేమ్ ప్లాన్ ఏమిటో చెప్పొచ్చు కదా. నా గురించి నీకు తెలవదానే? కొత్తగా అలా అడుగుతున్నావు. వచ్చిన బాల్ వచ్చినట్టు బాదుడు. ఏదో జస్ట్ అలా ఫార్మాలిటీకి అడిగినానే గంతే. నువ్వు నీకేం వచ్చినా ఆపుకుంటావేమో కానీ ఆ బాల్ వస్తే గస్సులు ఆపుకోవు. నా యాళ్ళది నాకు తెలవదా నీ గురించి? ట్రావిస్ మరి నీ గేమ్ ప్లాన్స్ ఏంటో చెప్పవా? సేమ్ టు సేమ్ పోయిన ఇయర్ గంద ముందు ఇయర్ ఎట్లుంటుందో ఈ ఇయర్ కూడా సేమ్ ఒకటే బాదుడు వీరబాదుడు. ఇషాన్ కిషన్ నీ గేమ్ ప్లాన్స్ ఏంటో చెప్పు మరి. నేనేమిటో నా ఆట ఏమిటో నీకు తెలుసు కదనే. నాకెందుకు తెలవదే? ఫస్ట్ మ్యాచ్ ఆడతావు, లాస్ట్ మ్యాచ్ ఆడతావు, ఈ 2 మ్యాచ్లు ఆడతావు, నువ్వు మిగిలినవన్నీ మింగేస్తావు గంతే కదా. గప్పుడు వేరే గిప్పుడు వేరేనే. స్మార్ట్ లా గెట్లా దంచుతానో, విజయ్ హజార్ ట్రోఫీలో గెట్లా దంచి కొడతానో ఇండియా టీంలో చూస్తానోలే. ఏమో తంబి, నువ్వు గెంత దంచినా నాకు నీ మీద నమ్మకం రావడం లేదు. నీ నమ్మకం ఎవరికి కావాలి? నన్ను ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ వాళ్ళు నమ్ముతున్నారు, గది జాలు. నిన్ను నమ్మడం ఏమిటో, ఆర్సీబీని నమ్మడం ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కావడం తమ్ముడు. తర్వాత నితీష్ రెడ్డి ఇషాన్ కిషన్ బాయ్ ఫస్ట్ మ్యాచ్లో లేక లాస్ట్ మ్యాచ్లో ఆడతాడు. నువ్వు అది ఆడతావో లేదో అర్థమే కాదు. పోయిన ఇయర్ గ్రహాలు అనుకూలించలేదన్న, ఈసారి కూడా గ్రహాలు అనుకూలించినాయి. వేరేలా ఉంటుంది. బాదుడే. ఏమో తమ్మి, నిన్ను వెలుగులోకి తీసుకొని వచ్చినా నేను మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతావేమో చూసుకో మరి, జాగ్రత్త.
ఈసారి మంచిగా పుల్లలు బిసికి బాగా జుమ్ స్కోర్ చేయి. నువ్వు చూస్తావు కదనే గెట్లాడతాను. ఈసారి నా ఆట చూసి వచ్చి నీరు ఇంకా క్యాప్టెన్సీ నీ చేతులకెళ్ళి తీసి నా చేతుల్లో పెడతావు. తర్వాత కాటేరమ్మ కొడకలా హెన్రిక్, నీ గేమ్ ప్లాన్ ఏంటి చెప్పు. ఏం చెప్పట్లేవు, మళ్ళీ నువ్వు ఒక కథ చెప్తావులే కదలే.